Hello students, welcome to Shivan Concepts. Today our topic is Project Tiger. Environment part lo ee particular Project Tiger anedi chala frequent ga questions vachunnayi state PCS lono alage UPSC lono. So let's see what's the topic is about. Manam okkokati one by one deal cheskundam ee roju topic lo. First you can see first Project Tiger. ఇవాళ మనం ఈ టాపిక్లో ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ టైగర్స్, అంటే టైగర్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ అలాగే పోస్ట్ ఇండిపెండెన్స్ టైగర్ కౌంట్, వాటి యొక్క డిక్లైన్, వై దే డిక్లైన్, అండ్ ఎట్ ద సేమ్ టైం డిక్లైన్ అవ్వడం వల్లే మనం ప్రాజెక్ట్ టైగర్ ఇనిషియేట్ చేయడం జరిగింది కాబట్టి ఆ ప్రాజెక్ట్ టైగర్ గురించి స్పెసిఫిక్గా డీల్ చేసుకుందాం. అదేవిధంగా గవర్నమెంట్ ఎఫర్ట్స్, అలాగే గవర్నమెంట్ ఎఫర్ట్స్లో ఉన్న లూప్ హోల్స్. బేసికలీ ఏదైనా గవర్నమెంట్ ఎఫర్ట్ పెట్టింది అంటే అందులో ఏమైనా లూప్ హోల్స్ ఉంటాయి, సబ్సెక్షన్స్ సెక్షన్స్లో లూప్ హోల్స్ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ యూటిలైజ్ చేసుకొని ఇండస్ట్రియలిస్ట్ డిబేట్ జరుగుతుంటుంది, ఇండస్ట్రియలిస్ట్ వర్సెస్ ఎన్విరాన్మెంటలిస్ట్ డిబేట్ జరుగుతుంటుంది కదా. సో ఆ లూప్ హోల్స్ అనేవి యూజ్ చేసుకొని వాళ్ళు ఆ యాక్ట్స్ని గవర్నమెంట్ రిలీజ్ చేసిన యాక్ట్స్ అనేవి కొంచెం వాడుకుంటారు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం. సో అది కూడా డిస్కస్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైం ఇండియాస్ ఎఫర్ట్స్, ఇండియా దానికోసం ప్రాజెక్ట్ టైగర్ గురించి, టైగర్ కన్జర్వేషన్ గురించి ఎఫర్ట్స్ ఏమేమి చేసిందో డీల్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్, గ్లోబల్ లెవెల్లో, నాట్ ఓన్లీ అట్ ఇండియా లెవెల్, గ్లోబల్ లెవెల్లో మనం ఏమేమి డీల్ చేసుకోబోతున్నామో టైగర్ రిలేటెడ్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ టైగర్ రిజర్వ్స్, ఫ్యాక్చువల్ ఎవ్రీ క్లాస్లో నేను ఫ్యాక్చువల్ డేటా చెప్తుంటాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రైట్ క్వశ్చన్స్ వస్తుంటాయి ఈ పర్టికులర్ టైగర్ రిజర్వ్స్లో. నేను కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవాళ టాపిక్లో యాడ్ చేయడం జరిగింది, అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం సో దట్ యూ ఆల్ విల్ గెట్ ఎ క్లారిటీ. నెక్స్ట్ PYQ క్వశ్చన్స్. ఓకే, దీస్ ఆర్ ద టాపిక్స్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ బై వన్. ఓకే, ఫస్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వస్తే బిఫోర్ 1947 there are about 40,000 to 50,000 tigers. It has declined to 1,200 in 1970s. అంటే ఇండిపెండెన్స్ 1947 కదా మనకి. సో పోస్ట్ బిఫోర్, ప్రయర్ టు ఇండిపెండెన్స్ ఎన్ని ఉండేవి టైగర్స్? 40,000 to 50,000 టైగర్స్ ఉండేవి మన ఇండియన్ టెరిటరీలో. పోస్ట్ ఇండిపెండెన్స్ అవి కాస్త 1,200కి పడిపోయింది. ఓకే, వై? ఎందుకు 40,000 టైగర్స్ ఉండే పాపులేషన్ ఉన్న టెరిటరీలో ఇప్పుడు 1,200 మాత్రమే ఉన్నాయి పోస్ట్ 1947? ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? అప్పట్లో బిఫోర్ 1947 ఎందుకు అలా ఉండేది అంటే కొన్ని ఎగ్జాంపుల్స్. మహారాజా ఆఫ్ రేవా, దే యూస్ టు, కొంతమంది ఇంతకుముందు 1947 మన హిస్టారిక్ టైమ్స్లో, మెడివల్ హిస్టరీ, నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ టైమ్స్లో, ఆల్మోస్ట్ మోడర్న్ హిస్టరీ టైమ్స్, మెడివల్ హిస్టరీ టైమ్స్లో మన కింగ్స్ అండ్ కింగ్డమ్స్ కోసం వాళ్ళు చాలా వార్స్ చేసేవాళ్ళు. ఆ యుద్ధాలు చేసేటప్పుడు టైగర్స్ని స్లైన్ చేసేవారు, టైగర్స్ని చంపేవారు. ఎందుకు? టైగర్స్ని చంపితే వాళ్ళకు ఒక శుభసూచిక, అంటే వార్స్లో మనం గెలుస్తాము అని ఒక శుభసూచిక. ఆ నమ్మకంతో చాలా టైగర్స్ని చంపేసేవాళ్ళు. అలాగే మహారాజా ఆఫ్ రేవా అనే అతను, ఈ మహారాజా 109 టైగర్స్, ఇతను కౌంట్ 109 టైగర్స్ ఫర్ విక్టరీ, ఓన్లీ ఫర్ విక్టరీ. వార్కి వెళ్తున్నాం కాబట్టి 109 టైగర్స్ చంపిన తర్వాత మనం వార్కి వెళ్తే వారు గెలుస్తాము, విక్టరీ సింబల్ కింద ఇన్ని టైగర్స్ని చంపేవారు. అదేవిధంగా మనకి అక్బర్స్ స్పోర్ట్, అక్బర్ ముఘల్ ఎంపరర్ అక్బర్ ఉన్నారు కదా, అక్బర్ స్పోర్ట్ షికర్ అని వాడేవారు. షికర్ స్పోర్ట్ నేమ్ పేరు షికర్. ఇది నథింగ్ బట్ హంటింగ్. షికర్ స్పోర్ట్ అనేది నథింగ్ బట్ హంటింగ్. అక్బర్ ముఘల్స్ టైంలో కూడా జరిగింది షికర్ అనే స్పోర్ట్. సో వీటి వల్ల ఆ పాపులేషన్ అనేది తగ్గుకుంటూ వచ్చింది. ఎక్కడి నుంచి? 40,000 నుంచి తగ్గుకుంటూ వచ్చింది. ఓకే, ఇయర్ బై ఇయర్ ఓవర్ ద డికేడ్స్ తగ్గుకుంటూ వచ్చింది. అలాగే మనం టైగర్ గురించి ఎందుకు తెలుసుకోవాలి, టైగర్ గురించే ఎందుకు మనం ప్రొటెక్షన్ చేయాలి? మెయిన్ థింగ్, ఎందుకంటే టైగర్ మనతో కోలివింగ్ కల్చర్లో ఉంది. కోలివింగ్ ఎట్లా అంటే మనకి హిస్టారికల్గా, అలాగే మన స్పిరిచువల్గా గాడెస్ దుర్గా, మా దుర్గా ఉంటారు, గాడెస్ దుర్గాకి హిందూ కమ్యూనిటీలో టైగర్ని వర్షిప్ చేస్తాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు దుర్గామాత టైగర్ పైన కూర్చున్న మీరు పోర్ట్రేట్స్ చూసే ఉంటారు.
సో మనం ఎప్పటి నుంచో టైగర్ని వర్షిప్ చేస్తున్నాం. అదేవిధంగా ట్రైబల్ కల్చర్స్ ఆఫ్ ఇండియా, స్పెసిఫిక్ ట్రైబల్ కల్చర్స్ కూడా ఉన్నాయి. అవి మనం డీటెయిలింగ్గా డిస్కస్ చేసుకుందాము, మీకు చూపిస్తాను 1 by 1. ట్రైబల్ కల్చర్స్లో కూడా ఈ టైగర్కి ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. వాళ్ళు ఆ టైగర్ని వాళ్ళతో పాటు పెంచుకోవటం, వాళ్ళతో పాటు లివింగ్ చేయటం, ఇవన్నీ జరిగినాయి అనమాట ట్రైబల్ కమ్యూనిటీస్. అందుకే టైగర్కి అంత ప్రాముఖ్యత ఉంది. అట్ ద సేమ్ టైం పర్టికులర్గా ఆ ట్రైబల్ కల్చర్స్ గురించి నేను చెప్పాను కదా, బైగా ట్రైబ్. ఈ బైగా ట్రైబ్ అనేది బైగా ట్రైబ్ అనేది దే themselves calls as descendants of tigers. Descendants of tigers అని పిలుచుకుంటారు. అంటే టైగర్కి వారసత్వం వాళ్ళు అని వాళ్ళు పిలుచుకునేవారు బైగా ట్రైబ్స్. ఇవి ఎక్కడుంటారు ఎక్కువ? ఎస్పెషల్లీ మనకి సెంట్రల్ ఇండియాలో ఉంటారు. సెంట్రల్ ఇండియా అంటే ఏమో వస్తాయి? మధ్యప్రదేశ్ ఎస్పెషల్లీ, అండ్ ఆబ్వియస్లీ మహారాష్ట్ర. సో ఈ బైగా ట్రైబ్ అనేది డిసెండెంట్స్ ఆఫ్ టైగర్స్, టైగర్కి వారసత్వం అని చెప్పుకునేవాళ్ళు ఈ ట్రైబ్స్, బైగా ట్రైబ్స్ అనేది. సో మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఆ పర్స్పెక్టివ్లో చూసేటట్టయితే, ఒకటి హిందూ కమ్యూనిటీ మొత్తానికి గాడెస్ దుర్గాని మనం పూజిస్తాము, అది ఒక కనెక్షను మనకి టైగర్తో. అట్ ద సేమ్ టైం ట్రైబల్ కల్చర్స్ లైక్ బైగా ట్రైబ్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి మనకి టైగర్ గురించి ఇంపార్టెన్స్ మనకు తెలియాలి. టైగర్ ఎందుకు మనం డిక్లైన్ అవుతుందో అనే దానికి రీజన్స్ తెలుసుకోవాలి. 1 by 1 మనం ఎందుకు డిక్లైన్ అయిందో తెలుసుకుందాం. ఓకే, సో యూ కెన్ సీ ద స్లైడ్ హియర్. బైగా ట్రైబ్ చూసారా? బైగా ట్రైబ్ ఇది హీజ్ షాజహాన్. ఇది షాజహాన్ హంటింగ్. ఇది మొఘల్ ప్యాట్రైట్. షాజహాన్ హంటింగ్ టైగర్స్. ఓకే, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దే యూస్ టు ప్లే స్పోర్ట్ కాల్ షికర్. ఓకే, నెక్స్ట్, వై డూ దే డిక్లైన్? ఎందుకు టైగర్స్ తగ్గాయి, ఎందుకు తగ్గుతున్నాయి? డెకేడ్స్ పరంగా 10 సంవత్సరాలకి మనం సెన్సస్ రిపోర్ట్లు చూస్తుంటే ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత డిక్లైన్ అవుతూ వస్తుంది. మనం ఇందాక అనుకున్నట్టు 40,000 to 1,200కి పోస్ట్ ఇండిపెండెన్స్లో వచ్చినాయి. ఎందుకు డిక్లైన్ అయింది? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇట్? 1, due to their large habitat requirements that leads to human animal conflicts. మనం ఎన్విరాన్మెంటిస్టులు మనం న్యూస్లో డిబేట్ చూస్తూ ఉంటాం. ఎస్పెషల్గా మనకి ఏదైనా ఇండస్ట్రియలిస్టులు కానీ ఎవరైనా గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి, గవర్నమెంట్తో నెక్సెస్ అయ్యి, వాళ్ళు ఏదైనా ఆ కోర్ జోన్, బఫర్ జోన్, ట్రాన్సిషన్ జోన్ ఉన్నాయి కదా, ఈ క్రిటికల్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్ చుట్టూరు, అక్కడ ఎక్కడైనా మైనింగ్స్ కానీ ఇవన్నీ ఉంటే వాటిని గవర్నమెంట్తో సంప్రదింపులు జరిపి మనకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేయడం జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది? అక్కడుండే క్రిటికల్ హ్యాబిటాట్ ఉంటుంది. టైగర్కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. టైగర్కి అరౌండ్, ఫర్ ఎగ్జాంపుల్, లార్జ్ హ్యాబిటాట్ అన్నాం అంటే 200 to 300 స్క్వేర్ కిలోమీటర్స్ దీని పెరిమీటర్. అంటే ఇంత ఏరియాలో టైగర్ తిరుగుతుంది, అంత స్కోప్ ఉంది. ఎందుకు తిరుగుతుంది? టైగర్ ఆబ్వియస్లీ టైగర్ ఈజ్ ఏ ప్రెడేటర్. టైగర్ ఈజ్ ఏ ప్రెడేటర్. ప్రే అండ్ ప్రిడేటర్ రిలేషన్షిప్ కోసం మనకి టైగర్ హ్యాబిటాట్ ఉండాలి, సెక్యూర్డ్గా ఉండాలి. వై? ప్రే అండ్ ప్రిడేటర్ టైగర్ రిలేషన్షిప్ ఎందుకు అని అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ ఉంది అంటే దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో చూడండి. దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ ప్రే ఏమవుతుంది? స్మాల్ హెర్బివోర్స్ అవుతాయి. టైగర్ దేన్ని చంపుకొని తింటుంది? ఫర్ ఎగ్జాంపుల్ డియర్ అనుకుందాం ఇక్కడ, డియర్. ఓకే, లేకపోతే యాంటలోప్, రెండు ఆల్మోస్ట్ సిమిలర్. ఓకే, డియర్ యాంటలోప్ని టైగర్ ప్రే చేస్తుంది. ఇవి ప్రేస్. టైగర్ ఇస్ ఏ ప్రెడేటర్. సో ఇది చేయకపోతే ఈ రెండు అనేవి, ఈ ప్రేస్ అనేవి ఎకోసిస్టంలో ఉండే ఇవి జనరల్గా వీటి మెయిన్ క్వాలిటీ ఏంటి? గ్రేజింగ్. ఓకే, గ్రేజింగ్. ఇవి వీటిని కానీ టైగర్ కానీ ప్రెడేట్ చేయకపోతే మనకి ఎకోసిస్టంలో డ్యామేజ్ ఏమవుతుంది? ఓవర్ గ్రేజింగ్ అవుతుంది. ఓవర్ గ్రేజింగ్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్. ఓకే,
పంట పొలాలన్నీ ఓవర్గా గ్రేజ్ అయిపోతాయి, ఎక్కువ తినేస్తాయి ఈ డీర్ అనేవి ఇవన్నీ, ఎందుకంటే అవి హెర్బివర్స్. ఓకే, అవి తినడం వల్ల ఓవరాల్గా ఎకాలజీ ఇంపాక్ట్ అవుతుంది, ఎకోసిస్టమ్ ఇంపాక్ట్ అవుతుంది. అప్పుడేమవుతుంది, ఫుడ్ వెబ్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే, సో ఇది 1 by 1 మీరు చూసుకుంటే టైగర్ అనేది ప్రెడేటర్, ఇక్కడ ప్రే ఏమో స్మాల్ హెర్బివర్స్, డీర్, యాంటలోప్ అనుకుందాం. అవి కానీ గ్రేజింగ్ చేస్తాయి, అవి కానీ ఓవర్ గ్రేజింగ్ చేస్తే గ్రాస్ ల్యాండ్స్ అనేవి డిక్లైన్ అవుతాయి. ఓకే, గ్రాస్ ల్యాండ్స్ డిక్లైన్ అయితే గ్రాస్ ల్యాండ్స్ మీద ఉన్న డిపెండెంట్ ఉన్న అన్ని యానిమల్స్, ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్, ఇన్సెక్ట్స్, చిన్నవి ఇవన్నీ లోవర్ టైర్లో వస్తాయి. మనకి ఫుడ్ వెబ్లో మీరు చూసుకుంటే ఫుడ్ పిరమిడ్స్లో మనం డిస్కస్ చేసుకుందాం డీటెయిల్డ్గా, కానీ అవి లోవర్ జోన్లో వస్తాయి. సో అవి ఇంపాక్ట్ అవుతాయి. అవి ఇంపాక్ట్ అవడం వల్ల ఆబ్వియస్లీ ఎకోసిస్టమ్ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది, ఎందుకంటే ఎకోసిస్టమ్ ఇంక్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ విచ్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ త్రూ ఫుడ్ వెబ్. సో దానివల్ల ఫుడ్ వెబ్ డిస్టర్బ్ అవుతుంది. ఫుడ్ వెబ్ డిస్టర్బ్ అయితే ఆబ్వియస్లీ ఎకోసిస్టమ్ మొత్తం డౌన్గ్రేడ్ అవుతూ వస్తుంది. సో దట్ ఈజ్ వై టైగర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ ఎకోసిస్టమ్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ఎకోసిస్టమ్ అండ్ ద స్పీషీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఓకే, సో అదొకటి. నెక్స్ట్ పోచింగ్ దేనికి చేస్తున్నారు? యాన్షియంట్ చైనీస్ మెడిసిన్, టైగర్ స్కిన్స్ ఫర్ ఓకే యాంటిక్ కలెక్షన్. పోచింగ్ ఇక్కడ మీరు చూసేటట్టయితే చూడండి, పోచింగ్ ఈ టైగర్ స్కిన్స్ ఇవన్నీ మనకి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, ఎందుకంటే టైగర్ స్కిన్స్ అనేవి కొంతమంది ఇళ్లలో పెట్టుకుంటుంటారు. ఇప్పుడు ఇట్స్ కంప్లీట్లీ వైలేటివ్ ఆఫ్ ద లా, కానీ జనరల్గా టైగర్ స్కిన్స్ అంటే ఓకే కొంతమంది చూస్తుంటారు మెడలో టైగర్ గోల్స్ వేసుకుంటారు, ఇట్లాంటివి అవన్నీ యాంటిక్ ఐటమ్స్ అనమాట. అవి చాలా కాస్ట్లీ ఐటమ్స్, స్మగ్లింగ్ ఎక్కువ జరగడానికి స్కోప్ ఉంటుంది. అలాగే యాన్షియంట్ చైనీస్ మెడిసిన్లో కూడా ఈ టైగర్ తాలూకా థింగ్స్ అనేవి వాడతారు, టైగర్ బాడీ థింగ్స్ అనేవి వాడతారనమాట. సో అందుకే పోచింగ్ ఎక్కువ అవుతుంది, అదొకటి, అందుకే డిక్లైన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం హ్యాబిటాట్ లాస్ డ్యూ టు డిఫారెస్ట్రేషన్, మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, ఫస్టే పాయింట్ డిస్కస్ చేసుకున్నాం. ఈ మైనింగ్ అనేవి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవి చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ డిఫారెస్ట్రేషన్ చేయాల్సిందే ఆబ్వియస్లీ. లెట్ మీ గివ్ ఏ స్కెచ్ అబౌట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యాబిటాట్ లాస్ అని ఎందుకు వస్తుంది? హ్యాబిటాట్ లాస్ ఎందుకు వస్తుంది అంటే, హ్యాబిటాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్ అనుకుందాం, CTH. ఓకే, క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్ అంటే వెరీ కోర్ జోన్ ఆఫ్ ద టైగర్ సర్వైవల్ అనమాట. ఈ జోన్లో కోర్ జోన్ అంటారు. ఇందులో టైగర్స్ ఎక్కువ ఉంటాయి, వాటి ల్యాండ్స్కేప్లో అవే ఉంటాయి, ప్రే అండ్ ప్రెడిటర్ రిలేషన్షిప్ ఉంటుంది ఈ క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్లో. ఈ క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్, ఇండివిజువల్ ఆర్ ఏ కంపెనీ, ఓకే, ఏ కంపెనీ దే కొలాబరేట్ విత్ గవర్నమెంట్తో నెక్సెస్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి? గవర్నమెంట్ అనేది ఈ ఇండివిజువల్కి ఇక్కడ ఇండస్ట్రీస్ క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్ సరౌండింగ్లో ఆర్ ఇన్సైడ్ ఆల్సో సమ్ టైమ్స్, ఎందుకంటే నేచర్ ఎన్విరాన్మెంట్లో మనకి ఇక్కడ కూడా రిసోర్సెస్ ఉండొచ్చు, మనకు కావాల్సిన రిసోర్సెస్ ఎకానమీ పరంగా ఎకానమీ డెవలప్ అవ్వడం కావాల్సిన రిసోర్సెస్ ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యుబుల్ మినరల్స్ ఉండొచ్చు. సో ఇక్కడ కానీ ఈ గవర్నమెంట్ అది ఇతనికి శాంక్షన్ ఇస్తే ఈ పర్టికులర్ కంపెనీ అనేది ఇక్కడ మైనింగ్ చేయడం జరుగుతుంది, మైనింగ్ చేస్తే దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? మైనింగ్ చేస్తే ఇక్కడుండే ఈ క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్లో ఉండే టైగర్స్ అన్నీ బెదిరిపోతాయి, ఎందుకంటే వాళ్ళ ఒక్క ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళ చేతుల్లో లేదని రియలైజ్ అవుతాయి. అప్పుడేమవుతాయి, ఈ క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్ నుంచి టైగర్స్ అనేవి డిస్ప్లేస్ అవుతాయి. ఎక్కడికి వెళ్తాయి? దే విల్ గో టు నోవేర్. ఫర్ ఎగ్జాంపుల్ నోవేర్ అని ఎందుకు అంటున్నానంటే, దిస్ ఈజ్ నథింగ్ బట్ పబ్లిక్ ప్లేసెస్. మనం వెళ్తుంటుంటాం కదండి, పబ్లిక్ ప్లేసెస్, మనం బతికే ప్లేసెస్లోకి అవి రావడం జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈ ఇమేజ్ చూడండి, రీసెంట్గా వచ్చింది, టైగర్ విలేజ్ కమ్యూనిటీ లోపలికి వచ్చేసింది, ఎందుకంటే వాళ్ళ జోన్ని మనం డిస్టర్బ్ చేస్తాం. సో ఆబ్వియస్లీ దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే టైగర్ ఇది మనం ఇందాకే చెప్పాం లార్జ్ హ్యాబిటాట్. ఆ లార్జ్ హ్యాబిటాట్ ఉండడం వల్ల వాటికి ఎక్స్పాండబుల్ కిలోమీటర్ ఏరియా కావాలి, అది లేకపోవడం వల్ల అదే అనుకొని అవి బయటకు వచ్చేస్తుంటాయి. బయట ఎవరు ఉంటాం? మనమే ఉంటాం, పబ్లిక్ ప్లేసెస్.
సో అలాగా హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అరైజెస్, కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ హౌ, ఇలా ఈ విధంగా హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం దీనివల్ల ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటి, టైగర్ హ్యాబిటేట్ గురించి మాట్లాడుకున్నాం. టైగర్స్ పర్స్పెక్టివ్లో టైగర్స్ డిస్ప్లేస్ అవుతాయి. అట్ ద సేమ్ టైం దీనికి ఇంకొక డైమెన్షన్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ జోన్ ఉంది, జోన్ 1. ఈ జోన్ 1 అనేది ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఆర్ విత్ కొలాబరేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్ ఈ పర్టికులర్ జోన్ని టైగర్ రిజర్వ్ కింద మారుస్తున్నారు అనుకుందాం. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బైగా ట్రైబే ఉంది అనుకుందాం, ఎందుకంటే వాళ్ళు కోలివింగ్ ఉంటారు, బైగా ట్రైబ్. ఓకే, ఫర్ ద టైం బీయింగ్ ఈ టైగర్ రిజర్వ్ అనేది మధ్యప్రదేశ్లో ఉందాము అనుకుందాం. ఓకే, సో ఈ బైగా ట్రైబ్ ఇక్కడ నివసిస్తుంది. సో ఇప్పుడు ఈ టైగర్ రిజర్వ్గా మార్చడం వల్ల జోన్ని, వాళ్ళు అప్పటిదాకా బాగానే ఉన్నారు, కోలివింగ్లో ఉన్నారు, లివింగ్ కమ్యూనిటీస్, లోకల్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం టైగర్స్తో కోలివింగ్ ఉన్నారు, వాళ్ళు ఏం బెదిరిపోరు వాటికి, ఎందుకంటే వాళ్ళు రోజు చూసే పని టైగర్స్ని చూసేది. ఓకే, దే లివ్ టుగెదర్ సిన్స్ సెంచురీస్. ఓకే, ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తారు, ఈ టైగర్ జోన్ అంటే దీని తాలూకు రెగ్యులేషన్స్, మనకున్న ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ అదేవిధంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ వీటి అనుసంధానంలో నడుచుకోవాలి. కాబట్టి లోకల్ కమ్యూనిటీస్ అందరినీ ఏం చేస్తారు, ఈ బైగా కమ్యూనిటీస్ అందరినీ డిస్ప్లేస్ చేస్తారు. ఎక్కడికి, సమ్వేర్ టు సమ్వేర్, వాళ్ళకి అన్ని రిసోర్సెస్ ఎక్కడ దొరుకుతాయో అక్కడ పంపిస్తారు. సో దీనివల్ల లోకల్ బాండింగ్ అనేది, లోకల్ కమ్యూనిటీ బాండింగ్ అనేది కొలాప్స్ అవుతుంది. ఓకే, బాండింగ్ అనేది కొలాప్స్ అవుతుంది. హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఒక డైమెన్షన్. అట్ ద సేమ్ టైం ట్రైబల్ కమ్యూనిటీస్ ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళని డిస్ప్లేస్ చేయటం. ఓకే, వాళ్ళకి తర్వాత రీహాబిలిటేషన్ మెజర్స్ ఇవన్నీ చేస్తారు. కాకపోతే గవర్నమెంట్ లూప్ హోల్స్ అని ఇందాక అన్నాను కదా, వాటిలో చాలా రీచ్ అవ్వు డ్యూ టు రెడ్ టైపిజం, కరప్షన్ కానీ, ఆ ట్రైబల్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద ట్రైబల్స్, అంటే నేను ఇలా అంటున్నాను కదా, మోస్ట్ ఆఫ్ ద ట్రైబల్స్ బ్యాక్వర్డ్ ఉంటారు కాబట్టి దే ఆర్ క్వైట్ ఇల్లిటరేట్. సో వాళ్ళందరినీ అడ్వాంటేజ్ తీసుకోవటం కానీ ఇట్లాంటివి చేస్తుంటారు. సో దాన్నే రెడ్ టైపిజం అంటున్నాను. ఆ ప్రాసెస్ అనేది త్వరగా జరగదు. రీహాబిలిటేషన్ జరిగినా ఒక నేచర్ బాండింగ్ అనేది ఉంటుంది లోకల్ కమ్యూనిటీస్, అది జరగదు. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ హియర్. ఓకే, హ్యాబిటాట్ లాస్ అండ్ క్లైమేట్ చేంజ్. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద టైగర్ పాపులేషన్ ఆర్ లివింగ్ అవుట్ సైడ్ ద ప్రొటెక్టెడ్ ఏరియా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, క్లైమేట్ చేంజ్ అంటే నథింగ్ బట్ డిఫారెస్ట్రేషన్ చేయటం వల్ల, మైనింగ్కి అవకాశం ఇవ్వటం వల్ల 30% ఆఫ్ టైగర్ పాపులేషన్ అవుట్ సైడ్ ద ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టు. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై ద టైగర్ పాపులేషన్ ఈజ్ డిక్లైనింగ్. ఓకే, నెక్స్ట్. సో సరే, డిక్లైన్ అయింది. టైగర్ పాపులేషన్స్ 40,000 to 50,000 ఉండేవి 1947 బిఫోర్. 1947 తర్వాత మనకు ఆల్మోస్ట్ 1200 పడిపోయినాయి. ఇవి డిక్లైన్ అయినాయి కదా, అయ్యో డిక్లైన్ అవుతున్నాయి, మనం వీ నీడ్ టు ఇంక్రీజ్ ద పాపులేషన్. మనం మనం ఇంత అడ్వాన్స్డ్ అయ్యాము, చాలా మన బ్రీడింగ్ మెథడ్స్ ఉన్నాయి రకరకాలుగా వైల్డ్ లైఫ్లో, మనకు కన్జర్వేషన్ బాల్. ఓకే, అండ్ ఇండియాలో స్పెసిఫిక్గా ఆల్మోస్ట్ మనకి ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ ఉంటాయి, వెస్ట్ బెంగాల్, ఓకే, నెక్స్ట్ ఛత్తీస్గఢ్, అలాగే ఇటుపక్క కూడా వస్తాయి మధ్యప్రదేశ్, అలాగే ఇటుపక్క రాజస్థాన్లో కూడా ఉన్నాయి లిటిల్ బిట్. ఓకే, సో జార్ఖండ్. ఓకే, సో వీటన్ని స్టేట్స్లో మనకి రాయల్ బెంగాల్ టైగర్ కనబడడం జరుగుతుంది. మనం రాయల్ బెంగాల్ టైగర్ అనగానే వెస్ట్ బెంగాల్ అనుకుంటే తప్పు. మనకి ఆల్ ఓవర్ ఇండియాలో చాలా స్టేట్స్లో రాయల్ బెంగాల్ టైగర్ ఉంది. కాకపోతే మినిమల్ పాపులేషన్ ఉంది. ఎక్కువ పాపులేషన్ ఎక్కడ ఉంది? ఆబ్వియస్లీ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ బార్డర్లో మనకి వెస్ట్ బెంగాల్లో టైగర్ పాపులేషన్ ఎక్కువ ఉంది. సో ప్రాజెక్ట్ టైగర్లో ప్రధాన ఉద్దేశం ఏంటి? టైగర్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొటెక్ట్ చేయాలంటే ఎవ్రీ వన్ షుడ్ బి అవేర్డ్. అందరికీ ఒక అవగాహన కల్పించాలి అంటే ఫస్ట్ మనం దాన్ని నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించాలి. అప్పుడే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. నేషనల్ ఫ్లాగ్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తాము, నేషనల్ యానిమల్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తాము, నేషనల్ ట్రీకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాము. ఎందుకంటే వాటి యొక్క ఆవశ్యకత తెలియజేయడానికి గవర్నమెంట్ ఇచ్చే గుర్తింపు అది. సో నేషనల్ యానిమల్గా డిక్లేర్ చేయడం జరిగింది అండర్ ద ప్రాజెక్ట్ టైగర్. యాజ్ ద నెంబర్స్ షార్ప్ డిక్లైన్ సిన్స్ 1947. ఇందాక మనం అనుకున్నాం 40,000 to 1200 పడిపోయిందని చెప్తున్నాం. సో దీనికోసం నేషనల్ యానిమల్గా కన్సిడర్ చేశారు. ఓకే, సో ప్రాజెక్ట్ టైగర్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. వేర్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్? ఉత్తరాఖండ్లో ఉంది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఓకే, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్
ఉత్తరాఖండ్. ఇట్ అసిస్ట్ అదర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఆఫ్ యానిమల్స్ ఆల్సో. సో మనకి ఒకవేళ ఎంసీక్యూస్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ టైగర్ అనేది ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ టైగర్స్ ప్రొటెక్షన్ అంటే మాత్రం అది తప్పు. ఎందుకంటే ప్రాజెక్ట్ టైగర్ ఆల్సో అసిస్ట్ అదర్ రిజర్వ్స్, అదర్ యానిమల్స్ ఆల్సో, యానిమల్ స్పీషీస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఉంది, ప్రాజెక్ట్ క్రొకడైల్ ఉంది. ఓకే, సో ఇట్లా రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. ప్రాజెక్ట్ స్నో లియోపార్డ్. సో వీటికి కూడా అసిస్ట్ చేస్తుంది ప్రాజెక్ట్ టైగర్లో ఉండే టీమ్, వాటికి కూడా అసోసియేట్ అయ్యి ఉంటుంది అని అర్థం, దీని అర్థం. ఓకే, ఇట్ అసిస్ట్ అదర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఆఫ్ యానిమల్స్ ఆల్సో. ఓకే, నాట్ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్ టైగర్. ఆబ్వియస్లీ మేజర్ ఎక్స్టెంట్ ప్రాజెక్ట్ టైగర్స్కే, కానీ వీళ్ళు వాడే ఎఫర్ట్స్ కానీ వీళ్ళు వాడే మెథడాలజీ కానీ వేరే స్పీషీస్ ప్రొటెక్షన్ కూడా హెల్ప్ అవుతుంది. సో దే అసిస్ట్ అదర్ స్పీషీస్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ రీప్లేసింగ్ ఓల్డ్ మెథడ్స్ విత్ అడ్వాన్స్డ్ మెథడ్స్ పోస్ట్ 2006 సజెస్టెడ్ బై ద టైగర్ టాస్క్ ఫోర్స్. ఓకే, ఫస్ట్ 2006 అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా 2006 అంటే NTCA ఫామ్ అయింది. వీ ఆల్ నో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, ఇది ఫామ్ అయింది. అమెండ్మెంట్ దేనికోసం? అమెండ్మెంట్ దేనికి? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్కా, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్కా? ఈ రెండిట్లో దేనికి అమెండ్మెంట్ చేసి NTCA ఫామ్ అయింది? వీ ఆల్ నో దాట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా దానికి అమెండ్మెంట్ చేసి 2006లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఫామ్ అయింది. సో వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ బిహైండ్ ద ఫార్మేషన్ ఆఫ్ NTCA? NTCA యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? పేరులోనే తెలుస్తుంది, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. అంటే టైగర్ని కన్జర్వ్ చేయడంలో వీళ్ళు పెట్టే ఎఫర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ సెన్సెస్ కండక్ట్ చేయటం, ఎందుకంటే మనం ఓవరాల్గా ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేసిందే పాపులేషన్ డిక్లైన్ అవుతుందని. సో టైగర్ సెన్సెస్ చేయటం, సరే సెన్సెస్ చేస్తాము, అదేవిధంగా టైగర్కి ఎఫర్ట్స్ పెడతాం. ఏ విధంగా ఎఫర్ట్స్ పెడతాము? టైగర్ని ప్రొటెక్ట్ చేయటం, అంటే బౌండరీస్ క్రియేట్ చేయటం, అంటే నథింగ్ బట్ టైగర్ రిజర్వ్స్ ఫామ్ చేయటం. ఓకే, అలాగా వాటి కోర్ జోన్ని మనము ఇబ్బంది పెట్టకుండా చూసుకోవటం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టూరిజంని అక్కడికి వెళ్ళకుండా చేయటం. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం మొన్నే, మన ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎక్కడ కోర్ జోన్ ఉంటుంది, ఎక్కడ ట్రాన్సాక్షన్ జోన్ ఉంటుంది, ఎక్కడ వరకు టూరిజం ఎలా ఉంటుంది, సఫారీ రైట్స్, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. సో అదేవిధంగా ఇది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది 2006లో ఎస్టాబ్లిష్ అయింది ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ టైగర్స్ బేస్డ్ ఆన్ ద సజెషన్ ఆఫ్ టైగర్ టాస్క్ ఫోర్స్ అని అప్పటి గవర్నమెంట్ ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సజెషన్ ప్రకారంగా NTCA ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం రీప్లేసింగ్ ఓల్డ్ మెథడ్స్ విత్ అడ్వాన్స్డ్ మెథడ్స్. ఓల్డ్ మెథడ్స్ అంటే ఏంటి? జనరల్గా మనం టైగర్లో సెన్సెస్ని, టైగర్ కౌంట్ చేయాలి మనం. కొన్ని గ్రూప్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయి, వాటిని కౌంట్ చేయటం అంటే బిఫోర్ 2006 మనం ఏం చేసేవాళ్ళం? పగ్ మార్క్ మెథడ్ ఫాలో అయ్యేవాళ్ళం. పగ్ మార్క్స్ అంటే నథింగ్ బట్ ఇది చూడండి, టైగర్ పాదం ఉంది, పాదం ముద్ర, పగ్ మార్క్. ఓకే, సో బేసికల్లీ మనం ఎలా డిఫైన్ చేస్తాము? ఇక్కడ మీరు చూసుకోండి, మేల్ పగ్ మార్క్స్ ఆర్ బిగ్గర్ అండ్ స్పేస్ బిట్వీన్ ద టోస్ దాన్ ఫీమేల్ కౌంటర్ పార్ట్. ఓకే, ఇది మేల్ పగ్ మార్క్స్ అనేవి పెద్దగా ఉంటాయి, ఫీమేల్ పగ్ మార్క్స్ అనేవి చిన్నగా ఉంటాయి. ఈ కంపారిటివ్లీ చూసుకోండి, ఈ రెండిట్లో ఇది పెద్దది, ఇది చిన్నది, ఇది ఫీమేల్, అది మేల్. సో ఈ విధంగా ఓహో ఇక్కడ పెద్దగా ఉంది పగ్ మార్క్ అండ్ టోస్కి దీనికి మధ్యలో ఎక్కువ డిస్టెన్స్ ఉంది, సో ఆబ్వియస్లీ ఇక్కడ ఒక మేల్ టైగర్ వెళ్ళింది అని తెలుసుకుంటారు. అది పగ్ మార్క్ మెథడ్ అనమాట. అలాగే లేదు వీటిలో తక్కువ ఉంది, డిస్టెన్స్ తక్కువ ఉంది టోస్కి దీనికి మెయిన్ పాదానికి, సో ఇక్కడ ఒక ఫీమేల్ టైగర్ వెళ్ళింది అని తెలుసుకునేవాళ్ళు. అది ఓల్డ్ మెథడ్. దిస్ ఈజ్ వెరీ ఓల్డ్. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? మనకి ఎగ్జాక్ట్ ఫిగర్ తెలీదు, ఆర్ డూప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టైగర్ని మనం కన్సిడర్ చేస్తాము, అదే మార్క్ వేరే మార్క్కి డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు మనం డిఫైన్ చేయగలం, ఓకే ఇది వేరే టైగర్, ఇది వేరే టైగర్, ఇది వేరే మేల్ టైగర్, ఇది వేరే మేల్ టైగర్ అని డిఫరెన్షియేట్ చేయగలం. ఈ పగ్ మార్క్ మెథడ్ వల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి? ఆల్రెడీ అక్కడికి వెళ్ళింది ఒక 1-2 కిలోమీటర్స్ పెరిమీటర్లో. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ అలా నేరుగా వెళ్ళాలని ఏం లేదు కదా, సో రైట్ సైడ్ వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు, ఎనీ అదవే వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కనబడితే అది వేరే టైగర్గా అని చెప్పి డూప్లికేట్ చేసేవాళ్ళం. మేబీ ఇదే టైగర్ అయిండొచ్చేమో కదా. సో ఇది ఓల్డ్ మెథడ్. దీనివల్ల మనకి ఎగ్జాక్ట్ యాక్యురసీ డేటా లేదు దీనివల్ల. సో మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం ఏంటి? అడ్వాన్స్డ్ మెథడ్స్. అడ్వాన్స్డ్ మెథడ్స్ అంటే ఏమి వస్తాయి? అడ్వాన్స్డ్
అడ్వాన్స్డ్ మెథడ్స్ ఏం వస్తాయి? టెలిమెట్రీ, DNA ఫింగర్ ప్రింటింగ్, ఫేషియల్ డేటా త్రూ శాటిలైట్. ఓకే, త్రూ శాటిలైట్ స్పేషియల్ డేటా. అదేవిధంగా కెమెరా ట్రాప్స్, కెమెరా ట్రాపింగ్. సో ఎన్విరాన్మెంటలిస్ట్స్ ఇవి సజెస్ట్ చేశారు మనకి అడ్వాన్స్డ్ మెథడ్స్. సో అవి ఓల్డ్ మెథడ్స్, ఇవి అడ్వాన్స్డ్ మెథడ్స్. వీటి వల్ల మనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ లాక్యునా ఇన్ ద గవర్నమెంట్ రెగ్యులేషన్స్. మన గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఆబ్వియస్లీ గవర్నమెంట్ రెగ్యులేషన్స్లో భాగంగానే NTCA ఫామ్ అయింది. అదేవిధంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈజ్ ఎ రెగ్యులేషన్, అలాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈజ్ ఎ రెగ్యులేషన్, హోలిస్టిక్గా ఓవరాల్ ఎన్విరాన్మెంట్గా. సో కాకపోతే ఈ రెగ్యులేషన్స్లో ఉండే లాక్యునా అంటే నథింగ్ బట్ లూప్ హోల్స్. కానీ వాట్ ఆర్ ద డిమెరిట్స్ ఇన్ ద రెగ్యులేషన్? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రెగ్యులేషన్ ఉంటే ఆ పరిస్థితుల వల్ల, ఆ టైంలో ఉండే సిచ్యువేషన్ వల్ల ఆ రెగ్యులేషన్ రావడం జరుగుతుంది. కానీ రాను ఆ రెగ్యులేషన్ అనేది మనకి అంత యూజ్ అవ్వదు ఒక్కొక్కసారి, ఆర్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2006 does not prohibit the diversion of tiger range if there is a need for infrastructure project. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2006 అమెండ్మెంట్ ప్రకారంగా మనకు వచ్చిన గైడ్లైన్ ఏంటది? ఇఫ్ prohibit the diversion of tiger range if there is a need for infrastructure project. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఉంటే మనం టైగర్ రిజర్వ్ అక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ టైగర్ రిజర్వ్ని వేరే చోటకి మార్చుకోవచ్చు. అది ఈ రెగ్యులేషన్ ఒక ప్రధాన ఉద్దేశం. సో దీనివల్ల ఏమవుతుంది, ఇందాక మనం చూసుకున్నాం టైగర్ ప్రొటెక్టెడ్ ఏరియా 30% పాపులేషన్ బయటకు రావడం జరుగుతుంది క్లైమేట్ చేంజ్ వల్ల. సో ఆబ్వియస్లీ అక్కడ డిఫారెస్టేషన్ జరుగుతుంది. టైగర్ రిజర్వ్ మారుస్తున్నామంటే, డైవర్ట్ చేస్తున్నామంటే. సో ఇదొక లూప్ హోల్. సో దీన్ని ఇండస్ట్రియలిస్ట్ వాడుకుంటారు. ఆబ్వియస్లీ ఇండస్ట్రియలిస్ట్ వర్సెస్ ఎన్విరాన్మెంటలిస్ట్ ఎప్పుడు డిబేట్ జరుగుతూనే ఉంటుంది ఇలాంటి రెగ్యులేషన్స్లో ఉండే లూప్ హోల్స్ వల్ల. ఓకే, నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ విత్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ట్రైబ్స్. ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఇందాక. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ట్రైబ్స్. సో దే ఆర్ ఇల్లిటరేట్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అండ్ వాళ్ళ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫాలో అవ్వరు. ఆ లూప్ హోల్స్ యూటిలైజ్ చేసుకొని గవర్నమెంట్లో ఉండే కొన్ని రెడ్ టైపిజం వల్ల ఆ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. వీళ్ళకి సాలిడ్గా రిహాబిలిటేషన్ అనేది జరగట్లా. ఓకే, కాన్ఫ్లిక్ట్ విత్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఓకే, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. నెక్స్ట్ వైలేషన్ ఆఫ్ నో స్టేట్ గవర్నమెంట్. దిస్ ఇస్ ఏ అడిషనల్ నోట్. వైలేషన్ ఆఫ్ నో స్టేట్ గవర్నమెంట్ షల్ డీనోటిఫై a tiger reserve except in public interest with approval of NTCA and National Board for Wildlife. Okay, violation of no state government shall denotify. ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా డీనోటిఫై చేయకూడదు, దేన్ని టైగర్ రిజర్వ్ని డీనోటిఫై చేయకూడదు, ఎక్సెప్ట్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. సో దిస్ ఈజ్ అ రెగ్యులేషన్ బేసికల్లీ. కాకపోతే దీన్ని మనం ఫాలో కాము మోస్ట్ ఆఫ్ ద టైం. రెగ్యులేషన్ ఫాలో అవ్వకున్నప్పుడే మనకి ఇలాంటి తప్పుదాలు జరుగుతుంటాయి. ఇలాంటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్తో నెక్సెస్ అయ్యి రెడ్ టైపిజం జరిగి ఇలా జరుగుతుంటాయి. బట్ దేర్ ఈజ్ ఎ పాయింట్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనం ఫారెస్ట్ రైట్స్ కింద మనం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006లో చూసుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం మనకి 2002లో మోస్ట్ ఫేమస్ కేస్, చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీలో చాలాసార్లు ఇండైరెక్ట్గా అడిగాడు, టిఎన్ గోదావర్మన్ గోదావర్మన్ తిరుమలపాడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2002 కేస్ అని అంటారు. ఈయన ఒక రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్. ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. దాని ద్వారా వచ్చిన తీర్పు చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్లో. ఏంటి జరిగింది ఈ టిఎన్ గోదావర్మన్ కేసులో? 2002లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఫారెస్ట్కి డెఫినేషన్ ఫామ్ అయింది. ఓకే, ఫారెస్ట్ డెఫినేషన్ అంటే ఇంక్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్. గ్రీనరీ ఉంది అంటే అది ఫారెస్ట్, వెదర్ ఇట్ ఈస్ అండర్ ప్రైవేట్ ఆర్ అండర్ అ గవర్నమెంట్. పబ్లిక్ రికార్డ్స్లో ఉండేది ఆబ్వియస్లీ మనకి అది ఫారెస్ట్ ఏరియా కిందే కన్సిడర్ అవుతుంది. అదేవిధంగా ప్రైవేట్ ఓనర్షిప్లో ఉన్నా కూడా
అది ఫారెస్ట్ కింద కన్సిడర్ అవుతుంది. ఎందుకు ఇది ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే, వాట్ ఈస్ ద ఎక్స్టెంట్, ఎంత ఎక్స్టెంట్ వరకు మనము ఒక ఫారెస్ట్ ఏరియాని డైవర్ట్ చేయొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, అంటే ఫారెస్ట్ ఏరియాని నాన్ ఫారెస్ట్ పర్పసెస్ గురించి, ఫారెస్ట్ ఏరియాని నాన్ ఫారెస్ట్ పర్పసెస్ గురించి ఎంత ఎక్స్టెంట్ వరకు డైవర్ట్ చేయొచ్చు అనే ప్రధాన కాన్ఫ్లిక్ట్ వల్ల ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. టిఎన్ గోదావరం జడ్జిమెంట్ 2002లో టిఎన్ గోదావరం జడ్జిమెంట్ జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఒక కమిటీ ఫామ్ చేసింది, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ, సిఈసి అంటారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనుకున్నారు, ఎన్విరాన్మెంట్ పరంగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. ఓకే, సో దీన్ని 2023లో రీసెంట్గా 2023లో పెర్మనెంట్ స్టాట్యూటరీ బాడీ కింద సుప్రీంకోర్టు ఆర్డర్ పరంగా నోటిఫికేషన్ జారీ చేసింది యూనియన్ గవర్నమెంట్. సో నౌ ఇట్ ఈస్ ఏ పెర్మనెంట్ స్టాట్యూటరీ బాడీ. మీకు ఇక్కడ డౌట్ రావాలి, పెర్మనెంట్ స్టాట్యూటరీ బాడీ అంటే ఇది ఏ యాక్ట్ కింద? సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ద క్వశ్చన్ కమ్స్ లైక్ దిస్, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ was made as a permanent statutory body in 2023 and all data issued under which act అని అడిగినప్పుడు మీకు రావాల్సిన యాక్ట్ ఏంటి? అందరూ కన్ఫ్యూజ్ అవుతారు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనుకోవచ్చు. నో, ఇట్స్ ఏ రాంగ్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వల్ల కాదు, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఈ యాక్ట్ ద్వారా స్టాట్యూటరీ స్టేటస్ వచ్చింది దేనికి? సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి. ఓకే, సో దిస్ ఈస్ ద పాయింట్ టు రిమెంబర్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ విధంగా రెగ్యులేషన్స్లో అప్పుడప్పుడు లూప్ హోల్స్ జరుగుతుంటాయి, రెడ్ టేపిజం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇనిషియేటివ్స్. నౌ కమ్స్ టు ఇనిషియేటివ్స్ ఎట్ ఇండియా లెవెల్. ఇండియన్ పర్స్పెక్టివ్లో, ఇండియా వైడ్ మన టెరిటోరియల్ లిమిట్స్లో మనం తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి అని డిస్కస్ చేద్దాం. ఫస్ట్, M-Stripes. ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్. ఇది ఒక యాప్, వెబ్ బేస్డ్ యాప్. M-Stripes సాఫ్ట్వేర్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ బై NTCA అండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఓకే, M-Stripes అనేది ఎవరెవరు చేశారు? ఎవరు తయారు చేశారు దీన్ని? ఒకటి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, ఆబ్వియస్లీ బ్లైండ్గా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, దీంతో పాటు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళిద్దరూ కలిపి కొలాబరేట్ అయ్యి M-Stripes అనే సాఫ్ట్వేర్ యాప్ తయారు చేయడం జరిగింది. దేనికోసం? మీకు ఇక్కడ పేరులోనే తెలుస్తుంది, M-Stripes GPS అండ్ GIS టు ట్రాక్ patrols, మ్యాప్ టైగర్ లొకేషన్స్ అండ్ సైన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రైప్స్ మెథడ్, ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని మనకి టైగర్ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, టైగర్ ప్యాట్రోలింగ్ అంటే నథింగ్ బట్ టైగర్ స్క్రోల్ త్రూ ఫారెస్ట్ కదా. సో ట్రాల్ త్రూ ఫారెస్ట్ కాబట్టి టైగర్, సో అది ఎక్కడెక్కడ లొకేషన్స్కి వెళ్తుంది ఇవన్నీ తెలుసుకోవడానికి త్రూ GPS అండ్ GIS. సో GPS అండ్ GIS ఎనేబుల్ సిస్టమ్. ఓకే, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా మనం ఈ M-Stripes యాప్ అనేది మనకి ఇందులో టైగర్ పాపులేషన్ కానీ ప్యాట్రోలింగ్ కానీ ఎక్కడెక్కడ రిజర్వ్స్ ఉన్నాయి, వీటి వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ ఎంత దూరం వరకు వెళ్తుందని తెలుసుకోవడానికి M-Stripes యాప్ వచ్చింది. ఓకే, తీసుకురావడం జరిగింది. సో మనకి ఇక్కడ PYQ క్వశ్చన్ కూడా వచ్చింది, అందుకని ఇక్కడ మెన్షన్ చేశా. ద టర్మ్ M-Stripes ఈజ్ సమ్టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఏ ఆప్షన్ క్యాప్టివ్ బ్రీడింగ్ ఆఫ్ వైల్డ్ ఫౌనా, మెయింటెనెన్స్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్, ఇండిజీనియస్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్, సెక్యూరిటీ ఆఫ్ నేషనల్ హైవేస్. సో M-Stripes అంటే ఆన్సర్ ఏంటి? దిస్ ఇస్ రైట్ ఆన్సర్, మెయింటెనెన్స్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్. ఓకే, మెయింటెనెన్స్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్, ఆప్షన్ B ఈజ్ ద ఆన్సర్ హియర్. ఓకే, UPSC PYQ ఇది, అందుకే మెన్షన్ చేశాను. నెక్స్ట్ అదేవిధంగా T×2, T×2, ఇది యాక్చువల్లీ ఇది T×2, నథింగ్ బట్ T ఫర్ టైగర్ ఇంటూ 2 అంటే డబ్లింగ్ ఆఫ్ టైగర్స్. ఓకే, ఈ డబ్లింగ్ ఆఫ్ టైగర్స్ అనేది మనకి 2010లో సెయింట్ పీటర్స్బర్గ్ ఎక్కడుంది? రష్యా. సెయింట్ పీటర్స్బర్గ్లో ఏ గ్రూప్ ఆఫ్ 13 టైగర్ రేంజ్ కంట్రీస్ అనేవి 13 ఉన్నాయి మనకి ఆల్ ఓవర్ ద వరల్డ్. టైగర్ రేంజ్ కంట్రీస్ అంటే అక్కడ టైగర్స్
పాపులేషన్ చాలా ఎక్స్టెంట్గా ఉంది అని అర్థం. సో 13 ఉన్నాయి టైగర్ రేంజ్ కంట్రీస్. నెక్స్ట్ స్లైడ్లో ఐ విల్ షో యూ వాట్ ఆర్ ద టైగర్ రేంజ్ కంట్రీస్, వాట్ బార్డరింగ్ కంట్రీస్, వాటి మీద క్వశ్చన్స్ రావడం స్కోప్ ఉంది. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఇలా వస్తుంటాయి, ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఇస్ ద ఎక్సెప్ట్ వన్ ఆప్షన్, అదర్వైజ్ ఆల్ అదర్ ఆర్ టైగర్ రేంజ్ కంట్రీస్ అని చెప్పి రావచ్చు. అప్పుడు మనం ఎలిమినేట్ చేయగలగాలి ఆ టైగర్ రేంజ్ కంట్రీస్. సో ఆ 13 అనేవి మన ఇండియా అండ్ నైబర్హుడ్ కంట్రీసే. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తాను. సో అక్కడ 13 టైగర్ రేంజ్ నేషన్స్ అనేవి డిక్లేర్డ్ July 29 యాజ్ ఇంటర్నేషనల్ టైగర్ డే. July 29 యాజ్ ఇంటర్నేషనల్ టైగర్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకు? 2022 టార్గెట్. ఓకే, 2022 టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. ఎప్పుడు కలిసారు? 2010లో కలిసారు. 2010లో సెయింట్ పీటర్స్బర్గ్లో మీటింగ్ జరిగింది. 13 టైగర్ రేంజ్ కంట్రీస్ మీటింగ్ జరిగింది. సో ఈ మీటప్లో బై 2022 మనం ఇది అచీవ్ చేద్దాము, టైగర్ ఇంటూ 2 అంటే డబ్లింగ్. ఇప్పుడున్న పాపులేషన్కి మనం డబ్లింగ్ రీచ్ అవుదాము అని చెప్పి డిక్లరేషన్ జరగడం జరిగింది. సో ఆ డిక్లరేషన్ జరుపుకున్న సందర్భంగా July 29న మనం ఇంటర్నేషనల్ టైగర్ డే కింద కూడా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ July 29th of every year considered as a international tiger day. So initiatives at global level. Okay, అవి ఇండియన్ ఇనిషియేటివ్స్. అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ టైగర్ మీకు తెలుసు, అండ్ NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మనం ఆల్రెడీ స్పెసిఫిక్గా డిస్కస్ చేసుకున్నాము. సో అవన్నీ మనకి ఇండియా లెవెల్లో. గ్లోబల్ లెవెల్లో గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్. The Global Tiger Initiative in 2008 led by 13 ఎన్ని టైగర్ రేంజ్ కంట్రీస్ ఉన్నాయి? టైగర్ రేంజ్ కంట్రీస్ 13 ఉన్నాయి. నేమ్లీ ఇప్పుడు చూడండి లిస్ట్: ఇండియా, నేపాల్, అన్ని ఇండియా అండ్ నైబర్హుడ్ కంట్రీస్. ఇండియా, నేపాల్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, వియత్నాం, కంబోడియా, లావోస్ అండ్ రష్యా. ఓకే, ఈ గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్ అనేది 13 టైగర్ రేంజ్ కంట్రీస్ ఇనిషియేట్ చేయడం జరిగింది బై ఎవరెవరు? వరల్డ్ బ్యాంక్, GEF గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అండ్ ITC మెట్ ఎట్ సెయింట్ పీటర్స్బర్గ్. ఇంటర్నేషనల్ టైగర్ కన్సోర్షియం అంటారు ITC అంటే. అండ్ ఫార్మ్డ్ గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఓకే, సో దీని మెయిన్ ఎయిమ్ ఏంటి? టు రివర్స్ ద డిక్లైన్ ఆఫ్ వైల్డ్ టైగర్స్ అండ్ డబల్ దేర్ పాపులేషన్ బై 2022. అదే మనం TX2 అనుకున్నాం కదా, అది TX2. సో ఇది ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్. మనం ఇందాక నేషనల్ లెవెల్లో డిస్కస్ చేసుకున్నాము. ఆబ్వియస్లీ వీళ్ళని మనం ఫాలో అయ్యే మనం ఇండియా లెవెల్లో అది అప్లై చేయడం జరిగింది. మనకి వీళ్ళు అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా 2022లో పిల్విత్ టైగర్ రిజర్వ్కి TX2 అవార్డు వచ్చింది. TX2 అవార్డు. ఓకే, ఇది కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. పిల్విత్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్, సో డిక్లైన్. బేసికలీ గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటి? డబ్లింగ్ ఆఫ్ ద టైగర్స్ పాపులేషన్. అండ్ ఇక్కడ వన్ మోర్ పాయింట్, 2022 టార్గెట్ అనమాట. యాక్చువల్లీ టార్గెట్ ఇయర్ 2022. కాకపోతే ఇండియాకు ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. ఇండియా ఈజ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద వరల్డ్ టైగర్ పాపులేషన్. ఎంత? ఆల్మోస్ట్ 70%, అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ వరల్డ్స్ టైగర్ పాపులేషన్ ఇండియాలో. సో మనం ఈ 2022 టార్గెట్ ఏరియా అనేది 4 years బిఫోరే రీచ్ అయ్యాం. 2018లో రీచ్ అయిపోయాం. డబ్లింగ్ TX2 అనే ఈ టార్గెట్ని మనం 2018లోనే రీచ్ అయిపోయాం. ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన ఎఫర్ట్స్, ప్రాజెక్ట్ టైగర్ కానీ NTCA తీసుకున్న డెసిషన్స్ కానీ. ఓకే, సో దానివల్ల 2018లో మనకి డబ్లింగ్ అవ్వడం జరిగింది ఇండియా లెవెల్లో. ఓకే, నెక్స్ట్. సో TX2 అవార్డ్ బై ఎవరు? వరల్డ్ వైడ్ ఫండ్, WWF. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవార్డ్ ఫస్ట్ గివెన్ టు పిల్విత్ టైగర్ రిజర్వ్, మనం చెప్పుకున్నాం, UP, ఉత్తరప్రదేశ్. అండ్ రీసెంట్లీ ద అవార్డ్ వాజ్ గివెన్ టు 2023 ఫర్
పెంచ్ అండ్ సత్పురా టైగర్ రిజర్వ్స్ ఆఫ్ ఎంపీ. ఓకే, ఫస్ట్ టైం మనకి TX2 రావటం, TX2 అవార్డ్స్ ఇండియాలో ఎక్కడెక్కడ వచ్చినాయి? ఫస్ట్ పిలిభిత్ టైగర్ రిజర్వ్ యూపీ, నెక్స్ట్ పెంచ్ అండ్ సత్పురా, పెంచ్ అండ్ సత్పురా కంబైన్డ్. ఈ రెండు టైగర్ రిజర్వ్స్ ఎక్కడున్నాయి? ఎంపీ, మధ్యప్రదేశ్లో. వీటికి TX2 అవార్డు రావడం జరిగింది. ఇది రీసెంట్ 2023, ఇది రీసెంట్. సో ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అలాగే గ్లోబల్ లెవెల్లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఇక్కడ నేను ఒక టర్మ్ వాడాను, బిగ్ క్యాట్. బిగ్ క్యాట్స్ అంటే ఏంటి? ఏం వస్తాయి? టైగర్, లయన్, లియోపార్డ్, పూమా, జాగర్, స్నో లియోపార్డ్, చీతా. 1 2 3 4 5 6 7. ఓకే, సో టోటల్ 7 బిగ్ క్యాట్స్ ఉన్నాయి ఇన్ ద వరల్డ్. ఏవి? టైగర్, లయన్, లియోపార్డ్, పూమా, జాగర్, స్నో లియోపార్డ్, చీతా. ఇందులో పూమా అండ్ జాగర్ అనేవి ఇండియాలో ఉండవు, ఇండియాలో లేవు పూమా, జాగర్. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇట్లా వచ్చింది, ఇండియా ఈజ్ ఏ హబ్ ఫర్ ఆల్ ద 7 బిగ్ క్యాట్స్. నో, ఇండియా ఈజ్ ద ఓన్లీ హబ్ ఫర్ ఓన్లీ 5 బిగ్ క్యాట్స్. వాట్ ఆర్ దే? టైగర్ ఉంది, లయన్ ఉంది, లియోపార్డ్ ఉంది, స్నో లియోపార్డ్ ఉంది, అండ్ చీతా ఉంది. ఓకే, సో ఈ 5 మన బిగ్ క్యాట్స్ ఇండియాలో. ఆల్ ఓవర్ వరల్డ్ మాత్రం 7 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. సో ఆబ్వియస్లీ బిగ్ క్యాట్ అంటే ఆబ్వియస్లీ మనం వీటన్నిటిని ఇంక్లూజివ్ అనమాట. ఇందులో టైగర్ కూడా ఉంది కాబట్టి మన ప్రాజెక్ట్ టైగర్లో సబ్జెక్టివ్ కాబట్టి మనం ఇది చెప్పడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లాంచ్డ్ ఎట్ మైసూర్ యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ ఇన్ 2023 with budget outlay of 150 crores for 5 years till 2028. అంటే 2023 నుంచి 2028కి 5 ఇయర్స్కి 150 crores. ఇండియాస్ ఇనిషియేటివ్ ఇది, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది. అవుట్ ఆఫ్ 7 బిగ్ క్యాట్స్ జాగర్ అండ్ పూమా లేవని చెప్పాను నేను ఆల్రెడీ. జాగర్ అండ్ పూమా మన దగ్గర 5 ఉన్నాయి. సో మైసూర్ యూనివర్సిటీలో జరిగింది, అక్కడ లాంచ్ అయింది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఇట్ ఈస్ ఎట్ ఎ గ్లోబల్ లెవెల్ బట్ స్టార్టెడ్ బై ఇండియా. ఓకే, ఎందుకంటే వై? బికాస్ ఇండియా ఈజ్ హ్యావింగ్ ద 70% ఆఫ్ ద వరల్డ్ టైగర్ పాపులేషన్ కాబట్టి ఇండియా లీడ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా? సో మనం నేషనల్ లెవెల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ టైగర్ అంటే తెలుసుకున్నాం. ఎందుకు టైగర్ డిక్లైన్ అవుతుంది, టైగర్లో డిక్లైన్ అయినప్పుడు గవర్నమెంట్ రెగ్యులేషన్స్లో ఉండే లాక్యునా ఏంటి, లూప్ హోల్స్ ఏంటో తెలుసుకున్నాం. అట్ ద సేమ్ టైం తర్వాత టైగర్ ఇనిషియేటివ్స్, ఆ లూప్ హోల్స్ని కవర్ చేయడానికి, ఓవర్కమ్ చేయడానికి గవర్నమెంట్ పెట్టిన ఎఫర్ట్స్ ఏంటో తెలుసుకున్నాము. at India level, at global level. Now we are coming to current status of tiger. Present status of tiger in India lo. First of all, status అనగానే మనకు గుర్తురావాల్సింది టైగర్ సెన్సస్. అంతే కదా, టైగర్ ఎవ్రీ ఇయర్ పాపులేషన్ సెన్సస్ పెట్టినట్టే ఎవ్రీ 10 yearsకి, అలాగే టైగర్ సెన్సస్ కూడా కండక్ట్ చేయాలి ఆబ్వియస్లీ. అప్పుడే కదా మన టైగర్ పాపులేషన్ ఎంత ఉందో తెలుస్తుంది. అప్పుడే కదా ఈ TX2 అవార్డ్స్ ఇవన్నీ ఆ సెన్సస్ బేస్ చేసుకొని వాళ్ళు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఫస్ట్ స్టేటస్ ఆఫ్ టైగర్ తెలుసుకోవాలి. ఇండియా ఓన్లీ 1 species ఆఫ్ టైగర్, దట్ ఈస్ రాయల్ బెంగాల్ టైగర్ అమంగ్ టోటల్ 9 species. టైగర్లో టోటల్ ఎన్ని స్పీషీస్ ఉన్నాయి? టైగర్లో టోటల్ 9 ఉన్నాయి. అందులో 3 ఆల్రెడీ ఎక్స్టింక్ట్. ఓకే, 3 ఆల్రెడీ ఎక్స్టింక్ట్. కాస్పియన్ టైగర్, బాలి టైగర్, ఇండోనేషియన్ టైగర్. కాస్పియన్, బాలి, ఇండోనేషియన్ టైగర్ ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయినాయి 9 స్పీషీస్లో. ప్రజెంట్ మనకి టోటల్ 9 స్పీషీస్లో 3 ఎక్స్టెంట్ అయిపోయినాయి, 6 ఉన్నాయి. అందులో 6లో ఇండియాలో ఓన్లీ 1 స్పీషీసే ఉంది, దట్ ఈస్ రాయల్ బెంగాల్ టైగర్. ఓకే, వీ ఆల్రెడీ డిస్కస్డ్ ప్యాంథెరా టైగ్రిస్. ఓకే, ఇండియా హ్యాస్ మోర్ దాన్ 50% ఆఫ్ ద వరల్డ్స్ టైగర్ పాపులేషన్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నేను ఆల్రెడీ చెప్పాను 70% ఆఫ్ వరల్డ్స్ టైగర్ పాపులేషన్ ఇండియాలో మాత్రమే ఉంది. సో రీచ్డ్ ద టార్గెట్ బిఫోర్ 2 years, 2018లో రీచ్ అయ్యాం. ఫ్రమ్ 1411 ఇన్ 2006, అంటే NTCA ఫామ్ అయినప్పుడు, NTCA పెట్టిందే టైగర్ పాపులేషన్ పెంచడానికి కదా, టైగర్ ఎఫర్ట్స్ పెంచడానికి. అప్పుడు 1400 చిల్లర ఉండేది. ఇప్పుడు 2018లో 2967కి రీచ్ అయింది. అంటే డబ్లింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ మోర్ దాన్ డబుల్డ్.
ఓకే, అందుకే మనకి అవార్డు రావడం జరిగింది పిలిభిత్ టైగర్ రిజర్వ్కి యూపీలో. అంటే అక్కడ ఎక్కువగా డబ్లింగ్ అయింది కాబట్టి అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్. అండ్ కరెంట్లీ యాజ్ పర్ లేటెస్ట్ టైగర్ సెన్సస్ ప్రజెంట్ ఇండియాలో ఎన్ని ఉన్నాయండి? 3682 టైగర్స్ ఇండియాలో ఉన్నాయి. సో ఇండియా ఈజ్ అ హోమ్ ఫర్ 3600+ tigers as of now 2025. Okay, so all India tiger estimation 2022 census report, fifth census అంటే బ్యాక్ టు 2022లో జరిగింది రీసెంట్ సెన్సస్. నెక్స్ట్ సెన్సస్ ఎప్పుడు జరుగుతుంది? +4 2026లో జరుగుతుంది. ఎవ్రీ 4 years సెన్సస్ ఇది. ఫిఫ్త్ సెన్సస్ జరిగింది మనకి రీసెంట్గా. ఓకే, ఎప్పటి నుంచి? 2006 నుంచి ఎస్టాబ్లిష్ అయింది. 2006లో ఫస్ట్ సెన్సస్ జరిగింది. 2006లో ఎన్టీసీఏ ఫామ్ అయింది కదా, వాళ్ళు ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ సెన్సస్ జరిగింది. ఫస్ట్ సెన్సస్. ఓకే, ప్రజెంట్ ఫిఫ్త్ సెన్సస్ 2022. ఓకే, సో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ప్రకారంగా డేటా ఏంటి? టైగర్ పాపులేషన్ రైజ్ బై 23.5% ఫ్రమ్ 2018 to 2022. 23.5 ఇంపార్టెంట్ ఇది, ఈ ఫిగర్ 23.5. ఓకే, 23.5 రైజ్ అయింది ఇండియాలో టైగర్ పాపులేషన్. ఓకే, నెక్స్ట్. హైయెస్ట్ టైగర్ పాపులేషన్ ఫ్యాక్చువల్ డేటా జిమ్ కార్బెట్ ఫస్ట్, ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ ఫాలోడ్ బై బాందీపూర్. బాందీపూర్ ఎందుకు చెప్పానంటే బాందీపూర్లో మనం రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ విజిటెడ్ దిస్ పార్క్ ఆన్ 50th anniversary ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ ఇన్ 2023లో. 50th anniversary జరిగింది కదా, 1973 + 50 2023 కదా. 1973లో ప్రాజెక్ట్ అది స్టార్ట్ చేస్తాం. సో ఈ 50th anniversary అనేది ఎక్కడ జరిగింది? ఇక్కడ ఈ బాందీపూర్ టైగర్ రిజర్వ్లో జరిగింది. బాందీపూర్ నేషనల్ పార్క్, కర్ణాటక. బాందీపూర్ టైగర్ రిజర్వ్లో జరిగింది 50th anniversary. ఓకే, లార్జెస్ట్ టైగర్ పాపులేషన్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్. అందుకే నాగ్పూర్ని టైగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. నాగ్పూర్ ఈజ్ కాల్డ్ which city is called the tiger capital of India? Nagpur. Okay, next. Followed by Karnataka. Okay, Maharashtra. Okay, next. Total number of tiger reserves ఇప్పటిదాకా ఇండియాలో టోటల్ 59 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా ఆర్ 59. 2.3% ఆఫ్ ల్యాండ్ ఏరియా కవర్ అయింది అనమాట. టోటల్గా 2.3% ఆఫ్ ల్యాండ్ ఏరియా కవర్ అయింది. సో టైగర్ రిజర్వ్స్ అనగానే మనం రీసెంట్ టైగర్ రిజర్వ్స్ తెలుసుకోవాలి. ఒకటి 58th టైగర్ రిజర్వ్ మాధవ్ టైగర్ రిజర్వ్ ఎంపీలో ఉంది. మాధవ్ టైగర్ రిజర్వ్ 58th. అండ్ మోస్ట్ రీసెంట్ 59th డెబ్రిగర్ టైగర్ రిజర్వ్ ఇన్ ఒడిస్సా. ఓకే, 50 టోటల్ టైగర్ రిజర్వ్స్ ఎన్ని? టోటల్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ 2025 59 ఉన్నాయి. ఈ 59లో లాస్ట్ రీసెంట్ చూడండి 58th ఎడిషన్, 58th మాధవ్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ 59th ఇది మోస్ట్ రీసెంట్ డెబ్రిగర్. ఓకే, డెబ్రిగర్ టైగర్ రిజర్వ్. మాధవ్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? ఎంపీ. డెబ్రిగర్ టైగర్ రిజర్వ్ ఒడిస్సా. ఓకే, so these are the important for factual data. Highest tiger reserves Madhya Pradesh followed by Maharashtra, Karnataka and Tamil Nadu. Highest MP tiger reserves. Okay, MP followed by Maharashtra and then Karnataka and Tamil Nadu combined. Next, tiger reserves. Top 5 largest tiger reserves ఏంటంటే నాగార్జున సాగర్, శ్రీశైలం. ఇది మనకు ఆల్రెడీ యూపీఎస్సీలో క్వశ్చన్ వచ్చింది. ఇది చూడండి, among the following tiger reserves which one has the largest area under critical tiger habitat? CTH ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అంటే కోర్ రీజన్ ఆఫ్ టైగర్ హ్యాబిటేట్. కోర్ అక్కడ టైగర్స్ ఎక్కువ ఉంటాయి, కోర్గా ఉంటాయి అక్కడ. సో అది దాన్ని క్రిటికల్ టైగర్ హ్యాబిటేట్. క్రిటికల్ ఎందుకన్నామంటే ఇట్స్ వెరీ క్రిటికల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ టు ప్రొటెక్ట్ ఇట్. అక్కడ మనం ప్రొటెక్ట్ చేయకపోతే టైగర్ పాపులేషన్ మళ్ళీ డిక్లైన్ అవ్వడం జరుగుతుంది, పోచింగ్ లాంటివి ఇవన్నీ. సో ఎక్స్ట్రీమ్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట క్రిటికల్ టైగర్ హ్యాబిటేట్లో. ఓకే, సో ఆప్షన్స్ మనకి ఏం ఇచ్చాడు? జిమ్ కార్బెట్ ఇచ్చాడు, రణతంబోర్ ఇచ్చాడు, నాగార్జున శ్రీశైలం ఇచ్చాడు, సుందర్బన్స్ ఇచ్చాడు. సో నాగార్జున శ్రీశైలం ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ సి హియర్. ఓకే, నాగార్జున సాగర్, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ టాప్ 5. సిమ్లీపాల్ ఒడిస్సా సెకండ్,
ఆమ్రాబాద్ తెలంగాణ. ఈ ఆమ్రాబాద్ అనేది నాగార్జున సాగర్ శ్రీశైలం నుంచి డివైడ్ అయింది మన తెలంగాణ స్టేట్ ఫామ్ అయ్యాక. సో ఇది థర్డ్ ప్లేస్లో ఉంది. కావల్, ఇది కూడా తెలంగాణలో ఉంది, కావల్ టైగర్ రిజర్వ్. అండ్ నామ్దఫా అరుణాచల్ ప్రదేశ్, ఇది 5th ప్లేస్లో ఉంది. టాప్ 5 లార్జెస్ట్ టైగర్ రిజర్వ్స్ ఇవి. నాగార్జున సాగర్ శ్రీశైలం ఇస్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా, ఫాలోడ్ బై సిమిలీపాల్ ఇన్ ఒడిస్సా, ఫాలోడ్ బై అమరాబాద్ ఇన్ తెలంగాణ, కావల్ ఇన్ తెలంగాణ, అండ్ దెన్ నామ్దఫా ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సో ఇది మనం చూసుకున్నాం ఎలిఫెంట్ విస్పరస్ ఆస్కార్ అవార్డ్ టైంలో. ఇది వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్ ఎలిఫెంట్ విస్పరస్ డాక్యుమెంటరీకి. సో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ హోస్ట్ చేశారు వాళ్ళిద్దరికి. ఎలిఫెంట్ విస్పరస్ ఎందుకు చెప్పానంటే, టేకుముడి ఎలిఫెంట్ రిజర్వ్లో షూటింగ్ చేయడం జరిగింది. అది ఎక్కడుంది? ముదుమలై టైగర్ రిజర్వ్లో ఆఫ్. ఓకే, టేకుముడి ఎలిఫెంట్ రిజర్వ్లో ఎలిఫెంట్ విస్పరస్ అనేది ఎలిఫెంట్ విస్పరస్ అనేది డాక్యుమెంటరీ, షార్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ జరిగింది. దీనికి ఆస్కార్ అవార్డు వచ్చింది బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరీలో. ఓకే, అది ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్. నెక్స్ట్, వైల్డ్ లైఫ్ స్టేటస్ ఆఫ్ టైగర్ అన్నీ తెలుసుకున్నాము. స్టేటస్ ఆఫ్ టైగర్ ఏంటి? వైల్డ్ లైఫ్ స్టేటస్ అసలు ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో ఏంటి స్టేటస్? మనకు తెలుసు స్టేటస్లు ఎవరు ఇస్తారు? IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు ఇస్తారు, సైట్స్ వాళ్ళు ఇస్తారు. ఓకే, సో వీళ్ళందరూ. అండ్ మన ఇండియాలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ 1లో మనకి ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాటి స్టేటస్లు తెలుసుకుందాం. షెడ్యూల్ 1లో ఉంది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇండియాలో. ఓకే, ఇండియా లెవెల్లో. నెక్స్ట్, సైట్స్లో అపెండిక్స్ 1లో ఉంది కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్, నాట్ ఓన్లీ టైగర్, ఎవ్రీ ఎండేంజర్డ్ స్పీషీస్. ఓకే, ఆఫ్ IUCN. నెక్స్ట్, in 1976 onwards. ఓకే, ఇండియా జాయిన్డ్ ఈ సైట్స్ అనేది కొలాబరేషన్ 1976 నుంచి జాయిన్ అయింది. ఎందుకంటే 73లో మనకి ప్రాజెక్ట్ టైగర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 3 years టైం తీసుకొని సైట్స్ని మనం ఫాలో అవుతున్నాం. ఓకే, నెక్స్ట్, IUCN స్టేటస్ ఏంటి? ఎండేంజర్డ్ స్పీషీస్. ఓకే, IUCN స్టేటస్ రెడ్ డేటా లిస్ట్లో ఎండేంజర్డ్ స్పీషీస్ టైగర్. సో దీస్ ఆర్ ద యాక్చువల్ వైల్డ్ లైఫ్ స్టేటస్ ఆఫ్ టైగర్. మనకి ఇంకా ఇక్కడ చూసుకుంటే మీకు టైగర్ రిజర్వ్స్ ఇవన్నీ ఇండియా మ్యాప్లో మీరు చూస్తున్నాము. టైగర్ రిజర్వ్స్ ఇందాక నేను డిస్కస్ చేసుకుంది. ఇదిగోండి బాందీపూర్ ఇక్కడ ఉంది, బాందీపూర్ టైగర్ రిజర్వ్. ఓకే, కర్ణాటక. ముదుమలై చెప్పుకున్నాం మనం, ముదుమలై, బాందీపూర్, నాగర్హోల్ ఇవన్నీ మనకి నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ కింద వస్తాయి. నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ కింద వస్తాయి. ట్రై జంక్షన్ అంటారు, కేరళ, కర్ణాటక, తమిళనాడు ట్రై జంక్షన్లో ఉండేది నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్. ఓకే, సో ఇందాక మనం 5th లార్జెస్ట్ నామ్దఫా అరుణాచల్ ప్రదేశ్ మాట్లాడుకున్నాము. అలాగే సిమిలీపాల్ ఒడిస్సా 2nd లార్జెస్ట్, నాగార్జున సాగర్ శ్రీశైలం 1st అంటే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. అట్లాగే అమరాబాదు, కావల్ తెలంగాణ. ఓకే, తడోబా అందరి. నెక్స్ట్ కన్హా, చాలా పన్నా కన్హా. ఓకే, మధ్యప్రదేశ్లో. రణతంబోర్, సారిస్కా టైగర్ రిజర్వ్. ఫిల్బిత్ మనం డిస్కస్ చేసుకున్న ఇందాక ఫస్ట్ ప్రైజ్ వచ్చింది TX2 అవార్డులో ఫిల్బిత్కి వచ్చింది. ఓకే, వాల్మీకి బీహార్, బక్సా ఇన్ వెస్ట్ బెంగాల్, మనాస్ ఇవన్నీ టైగర్ రిజర్వ్స్. టోటల్ మనకి 59 ఉన్నాయి. టోటల్ టైగర్ రిజర్వ్స్ 59 ఉన్నాయి. ఓకే, లాస్ట్ మనం చూసుకున్నాం 58th మాధవ్ టైగర్ రిజర్వ్ అండ్ డెబ్రిగడ్ టైగర్ రిజర్వ్ 59th. ఓకే, ఒడిస్సా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ టైగర్ రిజర్వ్స్ మ్యాప్ ఫర్ క్లారిటీ చెప్పాను నేను. సో దీస్ ఆర్ ద టైగర్ రిజర్వ్స్ అండ్ ప్రాజెక్ట్ టైగర్ టాపిక్ టుడే. మనకి ఓవరాల్గా నేను ప్రాజెక్ట్ టైగర్లో ప్రతి ఎలిమెంట్ డిస్కస్ చేసుకున్నాం ఇంటర్నేషనల్ లెవెల్లో, అలాగే నేషనల్ లెవెల్లో. ఇంకొక కీ పాయింట్ ఉంది ఓవరాల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ టైగర్ ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా, 73. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కూడా ఉంది. ఎలిఫెంట్ ఇది 1992.
ఓకే, ఈ రెండిట్లని మెర్జ్ చేశారు రీసెంట్గా. ఇప్పుడు ఈ రెండు కంబైన్డ్గా ప్రాజెక్ట్ టైగర్ అండ్ ఎలిఫెంట్ అంటున్నారు. ఓకే, రీసెంట్గా మెర్జ్ అయింది, 2024లో మెర్జ్ అయింది. ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ టైగర్ రెండు మెర్జ్ చేసి ఒకే ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేశారు. సో దిస్ ఈస్ ద ఎక్స్ట్రా పాయింట్ ఫర్ టుడే అండ్ ద ఓవరాల్ ద క్లాస్ ఈస్ దిస్. ఓకే, టైగర్ రిజర్వ్స్ ఇంపార్టెంట్. పీవైక్యూస్ చాలా వస్తుంటాయి ప్రాజెక్ట్ టైగర్లో. అలాగే ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్గా ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అండ్ మనం బిగ్ క్యాట్స్లో ఇంకా మనం డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ చీతా ట్రాన్స్లొకేషన్ ప్రాజెక్ట్ గురించి ఆల్రెడీ మనకి ఏపీపీఎస్సీలో గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా వచ్చినాయి పీవైక్యూ క్వశ్చన్స్. అవి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఆ తర్వాత క్రొకడైల్, మగ్గర్ క్రొకడైల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఈ సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఫాలో అవ్వండి, 1 by 1 మన ప్రాజెక్ట్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే, so yeah, thanks for the lecture today. Hope you all like it. Do subscribe Shivan Concepts. Thank you.